నెల 10 నుంచి మళ్లీ విడత పార్లమెంటు సమావేశాలు జరగనున్న నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ ఎంపీలకు వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడాలి అని పిలుపునిచ్చారు. పోలవరం ఎత్తు తగ్గింపు, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను గట్టిగా అడ్డుకోవాలి అని సూచించారు. నియోజకవర్గాల పునర్విభజనపై స్పష్టత కోసం పట్టుబట్టాలి అని ఆదేశించారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి రవీందర్ మనకు అందుబాటులో ఉన్నారు. ఎస్ రవీందర్. మైసూరు ఈ నెల 10వ తారీఖు నుంచి మళ్లీ విడత పార్లమెంటు సమావేశాలు జరగబోతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి ఏ విధంగా ముందుకెళ్లాలి, ఎలాంటి వ్యూహాలు అనుసరించాలనేటువంటి విషయాలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ తన పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా అనేక అంశాల గురించి ఈ సమావేశంలో ప్రస్తావన వచ్చింది. ప్రధానంగా పోలవరం ఎత్తుకు సంబంధించి ఇప్పటికే కూటమి ప్రభుత్వం దాన్ని తగ్గించేటువంటి ప్రయత్నం చేస్తుంది. 45.72 మీటర్ల నుంచి 41 మీటర్లకు మాత్రం తగ్గించేటువంటి ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో దీనివల్ల రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటివరకు జీవనాడి పోలవరం అనేటువంటి పరిస్థితి నుంచి ఒక బ్యారేజ్ లాగా తయారయ్యే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగానికి, ప్రజలకు కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో ఎక్కడ రాజీ పడకుండా ఎత్తు తగ్గింపుని పూర్తి స్థాయిలో అడ్డుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ ఎంపీలకు సూచించారు. అదే సందర్భంలో ఏదైతే విశాఖ స్టీల్ ప్లాంట్కు సంబంధించి ప్రైవేటీకరణ అనేటువంటి అంశం జరుగుతుందో దాని మీద ఇప్పటికే కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేస్తున్నారు. ఈ అంశం మీద గట్టిగా పోరాటం చేయడం ద్వారా స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయకుండా అడ్డుకోవాలని వైఎస్ జగన్ ఎంపీలకు సూచించిన పరిస్థితి ఉంది. ఇది కాకుండా అదనంగా ఇప్పటికే దేశవ్యాప్తంగా కూడా నియోజకవర్గాల పునర్విభజన జరగబోతున్నటువంటి ఒక అంశం దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. అయితే ఈ అంశంలో ప్రధానంగా నార్త్ సంబంధించి వస్తే కనుక ఉత్తరాదిలో నియోజకవర్గాలు పెరగబోతున్నాయి, దక్షిణాదిలో సరిగ్గా కుదించబోతున్నారు అనేటువంటి చర్చ కూడా గత కొద్ది రోజులుగా దేశవ్యాప్తంగా ఒక చర్చ అయితే నడుస్తుంది. ఈ సందర్భంగా అసలు పునర్విభజన సందర్భంగా ఏ విధంగా ముందుకెళ్ళబోతున్నారు, ఎక్కడెక్కడ నియోజకవర్గాలు పెరగబోతున్నాయి, ఎక్కడ తగ్గబోతున్నాయి తదితర అంశాలకు సంబంధించి ఒక స్పష్టత వచ్చే విధంగా పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం మీద గట్టిగా ఒత్తిడి తీసుకురావాలని జగన్ సూచించిన పరిస్థితి ఉంది. ఇది కాకుండా 1 నేషన్ 1 ఎలక్షన్ అనేటువంటి అంశం కూడా ఈ పార్లమెంట్ సమావేశంలోనే చర్చకు వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. కాబట్టి ఈ సందర్భంగా ఈవీఎంలు కాకుండా ఖచ్చితంగా బ్యాలెట్ పేపర్ల ద్వారా ఎన్నికలకు వెళ్ళే విధంగా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని కూడా ఎంపీలకు జగన్ సూచించారు. ఎందుకంటే అనేక అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో సైతం ఇప్పుడు ఈవీఎంలు కాకుండా కేవలం బ్యాలెట్ పేపర్ల ద్వారానే ఎన్నికలు జరుగుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఖచ్చితంగా మన దేశంలో కూడా బ్యాలెట్ ద్వారానే ఎన్నికలు జరిగితే అందరికీ ప్రయోజనం చేకూరుతుంది అనేటువంటి అంశం మీద దీన్ని గట్టిగా ప్రస్తావించాలని కూడా జగన్ చెప్పినటువంటి పరిస్థితి. ముఖ్యంగా మిర్చి రైతులకు సంబంధించినటువంటి అంశాలు కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చింది. ఈ సందర్భంగా పార్లమెంటు ఉభయ సభల్లో కూడా మిర్చి రైతులు ఆందోళన పడుతున్న నేపథ్యంలో వారికి సంబంధించినటువంటి గిట్టుబాటు ధరలు పెంచాలనేటువంటి అంశాల మీద ఉభయ సభల్లో కూడా గట్టిగా కేంద్ర ప్రభుత్వం మీద దృష్టి తీసుకురావాలని చెప్పి జగన్ సూచించారు. ఇదే కాకుండా ఎప్పటికప్పుడు అనేక అంశాల గురించి సమాచారం అందిస్తుంటాం కాబట్టి అక్కడ ఎట్టి పరిస్థితుల్లో కూడా రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించినటువంటి పోరాటం చేసే విషయంలో వెనకడుగు వేయడానికి వీల్లేదు, రాజీ పడాల్సినటువంటి అవసరం లేదంటూ కూడా వైఎస్ జగన్ తన ఎంపీలకు గట్టిగా దిశానిర్దేశం చేశారు. మహేశ్వరి. రైట్, థ్యాంక్ యూ రవీందర్.